దేవుడుంటే కష్టాలు ఎందుకు వస్తాయి? మమ్మల్ని చాలా మంది అడిగే ప్రశ్న ఏంటో తెలుసా అండి? మంచి వాళ్ళకి ఎందుకు కష్టాలు? ఎంతమంది కనిపించింది? ఫస్ట్ అసలు ఇక్కడ ఎంతమంది మంచి వాళ్ళు ఉన్నారో చేయొద్దండి. ఇది ప్రాబ్లం అన్నిటికంటే. అందరం అనుకునేదంటే మనందరం మంచి వాళ్ళము, మాకెందుకు కష్టాలు వస్తున్నాయి. అందరు కదా, ఎవరైనా అనుకుంటారండి మేము చెడు వాళ్ళం కాబట్టి మాకు వస్తున్నాయని. లేదు, అందరూ మంచి వాళ్ళే, అందరికీ పక్కవాడు చెడ్డవాడే. వాడికి ఎందుకు కష్టాలు వస్తున్నాయి, నాకెందుకు దుఃఖాలు వస్తున్నాయి? ఇదే ప్రశ్నలో అందరం బాధపడుతున్నాం. అసలు మనం ఎవరం? మనకి ఎందుకు కష్టాలు వస్తున్నాయి, ఎందుకు సుఖాలు వస్తున్నాయి? వచ్చే కష్టాలు నిజంగా కష్టాలేనా, వచ్చే సుఖాలు నిజంగా సుఖాలేనా? ఈ 40 నిమిషాల ప్రవచనంలో తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మీకు ఒక చిన్న కథ చెప్తాను. ఒకసారి ఒక ఊర్లో ఒక కుక్క ఉండేదట అండి. అయితే సిటీ నుంచి ఇంకో కుక్క వచ్చింది, చాలా దూరం నుంచి. ఒక డాగ్ వచ్చి ఏం చేసిందట, అయ్యా నువ్వు సిటీకి వచ్చావనుకోండి, హైదరాబాద్లో మంచి మంచి కాలనీలు ఉంటాయి, అక్కడ బ్రహ్మాండంగా సత్సంగాలు జరుగుతాయి, అక్కడ చాలా ప్రసాదాలు పెడతారు, నీకు కూడా లభిస్తుంది. కానీ మీ ఊర్లో ఏం పెద్దగా విశేషాలు లేనట్టుగా ఉంది, నువ్వు నాతోటి వచ్చేసేయి. మనం రోజు 15 కిలోమీటర్ల చొప్పున నడుస్తూ 4 రోజులలో మనం వెళ్దాము మన డెస్టినేషన్కి అని చెప్పారు. అయితే ఈవిడందట, సరే వస్తానండి, నీతో పాటు వస్తాను, సరే రెడీ, ఈ రోజే ప్రారంభం అవుదాము అని ఆ ఇద్దరు కలిసి స్టార్ట్ అయ్యారు. 15 కిలోమీటర్లు ఎలాగో అలాగా నడిచి 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 ఒక ఊరికి వెళ్ళారట. ఊరికి రాగానే మీకు ఎప్పుడైనా చూసారండి, ఒక కాలనీ డాగ్ గ్రూప్ ఒకటి ఉంటుంది. మనకి కాలనీ వాట్సాప్ గ్రూప్ ఉన్నట్టుగా అవన్నీ ఒక అసోసియేషన్ ఫార్మ్ అవుతాయి అన్నమాట. మల్లికార్జున్ నగర్ డాగ్ అసోసియేషన్ వేరే వాళ్ళని రానివ్వదు ఆ కాలనీలోకి. అయితే పాపం వీళ్ళిద్దరు 15 కిలోమీటర్లు కష్టపడి నడిచి వచ్చేసరికి ఈ అసోసియేషన్ వాళ్ళందరూ కలిసి వీడిపైన దాడులు చేశారు. గట్టిగా అరవటం ప్రారంభం చేశారన్నమాట. అయితే ఇది అనుకుంది, ఎందుకులే వీడితోటి గొడవ అని మెల్లగా ముందుకెళ్ళడం ప్రారంభం చేశారు. ఎంత దూరం వెళ్ళింది? మళ్ళీ 15 కిలోమీటర్లు వెళ్ళిపోయారు. ఇంకో ఊరు దొరికింది, ఆ ఊర్లోకి వెళ్ళాలి అని అనుకున్నారు. అక్కడ మళ్ళీ అసోసియేషన్ ప్రాబ్లమే. సరే వీళ్ళు అనుకున్నారు, ఎందుకురా వీడితో పోట్లాడట, మళ్ళీ నడుద్దాము మనకు ఓపినంతసేపు అని ఇంకో 15 కిలోమీటర్లు నడిచారు. మళ్ళీ ఆ ఊర్లో ఉండే కురుక్కలు కూడా అడవటం ప్రారంభం చేశారు. వీళ్ళు అనుకున్నారు, పోతే పోయిందిలే, ఎంత నడిచేద్దాము అని ఇద్దరు కలిసి నడుచుకుంటూ వెళ్ళిపోయారు. 4 రోజులలో చేరుకోవాల్సిన వాళ్ళు 1.5 రోజుల్లో చేరుకున్నారనమాట. అదే కానీ ఇప్పుడు నేను వీళ్ళతో ఫైటింగ్ చేస్తాను అని ఈ ఇద్దరు కుక్కలే కానీ అనుకుంటే అక్కడుండే 15తో గెలవగలుగుతుందా చెప్పండి? 1.5 రోజులలో ఛాయిగా చేరుకున్నారు, బ్రహ్మాండంగా వాళ్ళు వెళ్ళాల్సిన ప్లేస్కి వెళ్ళారు. మాలా లేటుగా రాలేదన్నమాట, టైం కంటే ముందే వచ్చేసారు. మీలా చేరుకొని పాపం వాళ్ళకి కావలసిన ఆహారం అంతా లభించేసింది. ఇప్పుడు చెప్పండి, అవి అరవటము వీటికి ఇబ్బంది కలిగించటము వీటికి మంచిదైందా చెడైందా? అంతేకాని వీళ్ళు కానీ ఫైటింగ్ చేస్తాను అని వీళ్ళిద్దరు ప్రయత్నించారనుకోండి, ఇప్పటి వరకు ఎక్కడ ఉండేవాళ్ళు? హాస్పిటల్లో ఉండేవాళ్ళు. ఎవరైనా వాళ్ళని పట్టించుకుని ఉంటే. కాబట్టి మనకు అనిపిస్తుంది, ఒరే ఎందుకురా మనకి జీవితంలో ఈ గొడవ వచ్చింది, ఇప్పుడు ఎందుకు మనకి ఇప్పుడు ఈ ఇబ్బంది కలిగింది, ఎందుకు మనకి ఈ సిచ్యువేషన్ వచ్చింది, ఆ సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది, భగవంతుడు అసలు ఎందుకు నాకు ఇది ఇచ్చాడు అని అర్థం చేసుకోవడానికి ఏంటో తెలిసినా అండి, ఏం కావాలో తెలుసా మనకి? ఎవరు చెప్తారు? వెరీ గుడ్ ఆన్సర్, ఓపిక కావాలంతే. మీకు ఎంతమంది మీ జీవితాలలో ఇలాంటి సందర్భం ఏర్పడింది? మీకు ఒక సిచ్యువేషన్లో అసలు ఎందుకు నాతో ఇది అయ్యింది అని అర్థం కాలేదు, కానీ తర్వాత కొన్ని రోజుల తర్వాత తెలిసింది, అమ్మయ్యా ఇది అయింది కాబట్టి బ్రతికిపోయా, లేకపోయి ఉంటే ఏమయ్యేదో అని ఎంతమందికి అనిపించింది? చేతులు ఎత్తండి ఎవరికైనా ఈ సంఘటనలు మీ జీవితంలో
అనుభవం అయినా ఉన్నాయా? మీకు విషయం తెలుసా, మేము చిన్నప్పుడు భగవంతుడికి మేము కాలేజ్ బంక్ కొట్టింది ఎందుకో తెలుసా అండి? మేము ఎప్పుడు కొట్టేవాళ్ళం కదా, అప్పుడప్పుడు మాత్రమే కొట్టేవాళ్ళం. అంటే కాలేజ్ బంక్ కొట్టేసరికి మా ఇంటికి ఫోన్ వచ్చేదనమాట. ఓ ప్రణవ్ రాలేదండి ఈరోజు కాలేజీకి. నారాయణ వాడు కదండి వదిలిపెట్టాడు, నారాయణుడు వదిలిపెట్టాడు పరమాత్మగా, నారాయణ వాడు వదిలిపెట్టాడు. అయితే మా ఇంటికి ఫోన్ చేసేగానే మా మదర్ ఫాదర్కి ఎప్పుడైతే విషయం తెలిసేదో వీడు కాలేజ్కి వెళ్ళలేదని, ఈరోజు ఎక్కడ ప్రవచనాలు జరుగుతున్నాయి అని చూసేవాళ్ళు అనమాట. ఓహో అయితే ఈ స్టేడియంలో ఉండుంటాడు. అక్కడికి వచ్చి మాకు ఫోన్ చేసేవాళ్ళు, ఎక్కడ వెతికేవాళ్ళం, ఉన్నారా ఇక్కడ స్వామివారి ప్రవచనంలో, పర్వాలేదులే, ఎందుకు పోలేదు అని అంటే ఇక్కడ ప్రవచనం అటెండ్ అయ్యాక వెళ్తారు. సరే ఏమనే వాళ్ళు చెప్పండి. అయితే మేము అలా ఉండేవాళ్ళం. ఎప్పుడు మా అమ్మగారికి నాన్నగారికి చెప్తుండేవాడు అనమాట, వీడిని ఇలానే వదిలేస్తే వీడు సాధు అయిపోతాడు, అప్పుడు ఎలా చెప్పండి, ఎలా మీకు పెళ్లి చేసుకోవడప్పుడు వెళ్ళిపోతాడు, గుళ్ళోకి వెళ్ళిపోయి సన్యాసం తీసుకుంటాడు, అప్పుడు మీ పరిస్థితి ఏమవుతుంది? ఒక్కొక్కళ్ళకు ఒక్కొక్క మోహం కదండి. మన భారతదేశంలో ఉండే వాళ్ళు అంటే పిల్లలు, మనవళ్ళు, మనవరాళ్ళు. ఒక ఆయన పాపం పోయే స్థితిలో ఉన్నారట హాస్పిటల్లో. ఏమైందిరా నీకు, ఏదన్నా చిట్ట చివరి కోరిక ఏదన్నా ఉందా? ఏం లేదండి, నా 10వ మనవరాలు పెళ్లి చూసి పోవాలనుకుంటున్నాను. నా 10వ మనవరాలు పెళ్లి చూస్తే ఏమన్నా వైకుంఠంలోకి ప్రీమియం ఎంట్రీ ఇస్తారా ఏమన్నా వీడికి? మీకోటి తెలుసా, మేము ఇప్పుడే ఆస్ట్రేలియా వెళ్ళొచ్చాం అనమాట. అక్కడ చెప్తున్నారు మాకు, పిల్లలకి 16 సంవత్సరాలు నిండంగానే వాడి ఇంటి నుంచి బయటికి వస్తారు. 16-17లో, అరే నీ జీవితం నీ ఇష్టం, నువ్వు నీ కాళ్ళపైన నిలబడి ఏం చేసినా చెయ్యి, మేము మాత్రం నీ బాధ్యత తీసుకోము. కానీ మనకి మాత్రం ఎలా అండి, ఉండాలి, మనతోటే ఉండాలి, పెళ్లి చేసుకోవాలి, సంపాదించాలి, సెటిల్ అవ్వాలి. ఒక్కొక్కళ్ళకు ఒక్కొక్క మొహమాయ. అయితే మా అమ్మ నాన్నకు కూడా అదే చెప్తున్నారనమాట అందరూ, ఓయ్ వీడు పాడైపోతే మీరే కారణము అని అన్నప్పుడు మా అమ్మగారు నాన్నగారు మాకు చెప్పారు, నువ్వు మంచిగా ఎంట్రన్స్ రాసేయి, ఇక్కడ హైదరాబాద్లో అయితే మంచి కాలేజీలు లేవు, ఏదైనా దూరంగా కాలేజ్లో చదువుకుంటే నీకు బాగా ఇంజనీరింగ్ బాగా అవుతుంది అని. నేను దూరం అయితే వెళ్ళను, ఎందుకంటే అక్కడ గుడి ఉంటుందో లేదో తెలియదు, అక్కడ ప్రవచనాలు ఉంటే లేవో తెలియదు, కాబట్టి హైదరాబాదే బెస్ట్. మా ఇంటి దగ్గర మా ఇంటి పక్కనే ఒక కాలేజ్ ఉండేదండి, కేశవ్ మెమోరియల్ అనమాట. తెలుసా మీకు? నారాయణగూడలో ఉన్నట్టుంది ఆ కాలేజ్. మేము ఏం చూసేవాళ్ళం తెలుసా అండి, ఇంటర్నెట్లో కాలేజ్ టైమింగ్స్ చూసేవాళ్ళం అనమాట. ఏ కాలేజ్ తొందరగా వదిలేస్తుంది, ఏ కాలేజ్గా తొందరగా వదిలేస్తే గుడికి తొందరగా వెళ్ళొచ్చు అని. కేశవ్ మెమోరియల్ తెలుసా మీకు? 2:30కి వదిలేసేవాళ్ళు. నేను అనుకున్నా ఇదైతే బెస్ట్ కాలేజ్, 5 నిమిషాల్లో ఇంట్లో ఉంటా, హాయిగా రెడీ అయిపోయి వెళ్ళిపోవచ్చు గుడికి అని. అయితే పాపం ప్రయత్నించాం, అన్ని ఎగ్జామ్లు రాసాం, అన్ని ఎంట్రన్స్. ఐ థింక్ వాల్యూమ్ ఇస్ హై, బికాస్ ఆఫ్ విచ్ ఎవరికైనా వెనకాల ఉన్న వాళ్ళకి వినిపించట్లేదు కదా, ఎందుకంటే మీరు చాలా వెనక్కి వెళ్ళిపోయారు. ముందుకు వస్తారా? ఈ కెమెరా వెనకాల నుంచి కూర్చోవచ్చు అందరు కూడా, అంత దూరం వెళ్ళిపోయారు. ఫోటోలు వచ్చాయి కదా, ఇప్పుడు మీరు ముందుకు వచ్చేయచ్చు. ముందుకు రండి, చైర్స్ తీసుకొని ముందుకు రండి, అప్పుడు మీకు క్లియర్గా అనిపిస్తుంది. హాల్ కదా, ఈకో వస్తుంది వాల్యూమ్ హై చేస్తే. హైదరాబాద్లోనే ఉన్నాం కదా, హైదరాబాద్లో ఎంట్రన్స్లు రాస్తున్నాం అనమాట మేము. అయితే అలా అన్ని కాలేజీలకు ఎంట్రన్స్ ట్రై చేసాం, అన్ని కాలేజీలకి మాకు అనిపించింది బాగానే రాసామని. కానీ ఒక కాలేజ్కి మాత్రం నేను రాయను అని పట్టి కూర్చున్నాను అనమాట. మా అమ్మగారేమో లేదు రాయాల్సిందే. అమ్మ లేదమ్మా, ఈ కాలేజ్ మంచిగా ఉండదట, అక్కడ పిల్లలందరూ బాగుంటారట, అక్కడికి వెళ్తే అనవసరంగా పాడైపోతానేమో. అంటే ఇదే కావాలి, అక్కడికి వెళ్ళి పాడైపోయాడు అనుకోండి మా పిల్లవాడు బాగుంటాడు, మేం చేయలేంది వేరే వాళ్ళు చేస్తే మంచిది అని అనుకున్నారనమాట. అనుకొని మేము అప్లికేషన్ ఫిల్ చేయకపోతే మా అమ్మగారే ఫిల్ చేయించి పంపించేశారు. అన్ని ఎగ్జామ్లకి నోటీస్ వస్తుంది కదా, ఈరోజు ఎంట్రన్స్ అని, ఈ ఎగ్జామ్కి కూడా నోటీస్ వచ్చింది. అప్పుడు నేను అనుకున్నా, అరే నేను ఫిలప్ చేయకుండా ఎలా వచ్చింది అసలు ఈ ఎంట్రన్స్? సరే నేనైతే రాయట్లేదు అని అంటే, లేదురా ఎంసెట్కి ప్రాక్టీస్ అయిపోతుంది, ఒకసారి రాయి అని అంటే, సరే అని హాఫ్ హార్టెడ్గా వెళ్ళి
ఏదో చెయ్యాలి కదా, రాయాలి కదా అని రాస్తూ ఉన్నా. మిగతా అన్ని ఎంట్రెన్స్లు కూడా ఫుల్ అంటే 100% ఎఫర్ట్ పెట్టి రాశాను. మీకు విషయం తెలుసా, ఎందులో సీటు రాలేదు నాకు, ఈ కాలేజ్ తప్ప. ఎందులో అంటే నాము నిశాన్ కూడా లేదన్నమాట. ఎక్కడైనా పాపం ట్రై చేసైనా దగ్గరి బ్రాంచ్ ఏదైనా కావాలి అనుకున్నా సరే లేదు. నేను అనుకున్నా, ఒరే ఏం చేసావురా నాతో పాటు, ఇంత అన్యాయమా? చిన్నప్పటి నుంచి ఇంత పూజ చేస్తే, ఇంత ప్రవచనాలకి వెళ్తే, కాలేజ్ డుమ్మాలు కొట్టి మరీ వెళ్తే, ఎగ్జామ్ ముందు కూడా వెళ్తే, ఇలానా నువ్వు నాతో చేసేది అని అనుకున్నా. అయితే మేము అనుకున్నాము కొంతసేపు తర్వాత, భగవంతుడు ఏ కారణం లేకుండా చెయ్యడు. ఏం కారణం ఉంటుందో వేచి చూస్తే కానీ తెలియదా, వెంటనే చెప్పడా. అది మనతో, ఈ స్వామితో వచ్చిన ప్రాబ్లం. వెంటనే చెప్పడు, కానీ మనకు మంచి చేస్తాడు. ఎంత టెన్షన్ చెప్పండి. మనకేముంటుంది, ఎందుకు చేసావో చెప్పేసి టెన్షన్ పోతుంది. కానీ ఆయన అలానే ఉంటాడు. కానీ చేసేదేమో మనకి ఏదైతే అన్నిటికంటే బెస్టో అదే చేస్తాడు. కానీ ఈ టెన్షన్కి మనకు అర్థం కాదనమాట, వీడు ఏం చేశాడు, ఏమవ్వబోతుంది. ఓపిక నేర్పిస్తున్నాడు మనకి. ఈ ఓపిక కాని జీవితంలో అండి, ఓపిక ఒక్క లక్షణం మనకొస్తే మన జీవితంలో ఉండే 90% కష్టాలన్నీ పోతాయి. ఇంకో 10% దేని వల్ల పోతాయో తెలుసా? రాంగ్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవటం. అదొక్కటి కానీ మనం చేయకపోతే, రాంగ్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టకుండా ఓపిక కానీ మనం నేర్చుకుంటే, మీరు చూడండి జీవితం హాయిగా ఉంటుంది. సరే, కాలేజ్లో సీట్ వచ్చింది, వెళ్ళాము, చూసాము కాలేజ్ అంతా. వామ్మో, ఈ కాలేజ్లో అయితే నేను చదవట్లేదురా నాయన, అస్సలు అంటే అస్సలు మాకు ఏంటి ఇక్కడ గుడి లేదు, ఏం లేదు, ఎక్కడికి వెళ్తాము అని అనుకున్నాం అనమాట. కానీ మాకు అక్కడికి వెళ్ళాక తెలిసింది, కాంచీపురం కేవలం 40 కిలోమీటర్లే మా కాలేజ్ నుంచి అని తెలిసింది. మేమనుకున్నాం, కాంచీపురం చిన్నప్పుడు వెళ్ళాలంటే 2 రోజులు వెళ్ళాలి. అది కూడా ఎప్పుడండి, వారానికి ఒకసారి కంచిపోతా అంటే తీసుకెళ్తాడా? కానీ ఇక్కడ 40 కిలోమీటర్లేనా? నేను ఎవ్వరికి చెప్పాల్సిన అవసరం లేదు, ప్రతి శనివారం వెళ్ళిపోవచ్చు కాంచీపురానికి. ట్రైన్ డైరెక్ట్గా మా కాలేజ్ ముందు నుంచి వెళ్తుంది అనమాట. మేము అనుకున్నాం, స్వామి ఎంత అదృష్టం, ఎంత అదృష్టం అసలు. కంచికి వెళ్ళొచ్చు, శ్రీరంగం వెళ్ళొచ్చు, పార్థసారథి దగ్గరికి వెళ్ళొచ్చు, ఇంకా నాకు పండగే పండగ, ఎవడు అడిగేవాడు ఉండడు అనుకొని సరే అని ఆనందంగా వెళ్ళిపోయాము. మాకు కావాల్సిన సీట్ వచ్చింది. 74,000 మంది రాస్తే మాకు 500 ర్యాంక్ వచ్చింది ఆ కాలేజ్లో. అయితే వెళ్ళంగానే మీకు ఏం కావాలి అనగానే కంప్యూటర్ సైన్స్ కావాలి, తీసేసుకోండి. తీసుకున్నా, కాలేజ్లో జాయిన్ అయిపోయాక జనాలు అయితే బాగాలేదండి. కానీ శనివారం వస్తే ప్రొద్దున పూట రెడీ అయిపోయి చక్కగా తిలకం పెట్టుకొని ధోతి కుర్తా వేసుకొని ఒకరోజు కాంచీపురం దర్శనంకి వెళ్ళే వాళ్ళం, ఇంకొక రోజు పార్థసారథి దర్శనం వెళ్ళేవాళ్ళం. మా కాలేజ్ నుంచి కేవలం 6 కిలోమీటర్ల దూరంలోనే తిరునీర్మలై అనే ఒక దివ్య దేశం ఉండేదన్నమాట. అక్కడికి వెళ్ళే వాళ్ళం. చాలా అంటే he is telling something more interesting than me. That's why everybody is hearing him. అయితే ఒకసారి మా కాలేజ్లో ఒకళ్ళు నా రూమ్ డోర్ ట్యాప్ చేశారనమాట. అయితే ఎవరబ్బా వీళ్ళు అని నేను డోర్ తీస్తే 2 వ్యక్తులు వచ్చారు, సీనియర్లు అనమాట. అయితే మాకు మా కాలేజ్లో ఒక విశేషం ఏంటంటే ర్యాగింగ్. మీకు తెలిసిన ర్యాగింగ్, ఎంతమంది ర్యాగింగ్కి గురయ్యారు, ఎంతమంది ర్యాగింగ్ చేశారా? వెరీ గుడ్. అయితే మేము ఒకరోజు అక్కడ మా కాలేజ్ దగ్గర మా రాధేశ్యామ్ ప్రభు కూడా మా కాలేజ్లో చదువుకున్నారట. అది మాకు తర్వాత తెలిసిందిలేండి. అయితే ప్రభుజీ ఉన్నప్పుడు ఒక వేణుగోపాల స్వామి ఆలయానికి వెళ్ళేవారు. నేను కూడా సాయంత్రం పూట ఆ వేణుగోపాల స్వామి ఆలయానికి వెళ్ళేవాళ్ళం అనమాట. మీకు విషయం తెలుసా అండి, సాయంత్రం పూట 6 అవ్వంగానే ఆ ఊర్లో ఉండే ఆవులన్నీ వచ్చి ఈ స్వామి ఆలయం చుట్టూ కూర్చుంటాయి. 6 నుంచి 8:30 ఏమి చెయ్యవు,
కొద్ది కూర్చుంటాయి అక్కడ అంతే. చుట్టూ అందరు సిగరెట్లు తాగుతూ ఉంటారు, అంత గందరగోళంగా నడుస్తూ ఉంటది. కానీ ఆలయం చుట్టూ మాత్రం ఆవులు ఉంటాయి. ఎంత విశేషం అంటే అంత విశేషం. ప్రతిరోజు సాయంత్రం వెళ్ళే వాళ్ళం, మేము విష్ణు సహస్రనామం చదువుకొని రిటర్న్ వస్తూ ఉండేవాళ్ళం అనమాట. అయితే ఒక వ్యక్తి వచ్చారు, నా వెనకాల ఇలా చెయ్యేశాడు అనమాట. అయితే సరేలే ఎవరై ఉంటాడు, తెలుగులో మాట్లాడుతున్నాడు. ఏ ఊరు మీది అని. నేను మా ఊరు పేరు చెప్పాను. కొద్దిగా దూరం తీసుకెళ్ళారు. ఎవరినో తెలుసా నేను అన్నాడు. నాకు తెలియదండి, పరిచయం లేదు అని అన్నా. నేను సీనియర్ని రా అని అన్నా. ఓ సీనియరా, ఓకే. అయితే మా హాస్టల్ ఇటువైపు అనమాట. నేను ఆయనకు చెప్పా, అయ్యా నా హాస్టల్ ఇటువైపు, నిన్ను హాస్టల్కి తీసుకెళ్ళట్లేదు, నేను ర్యాగింగ్కి తీసుకెళ్తున్నా అని అన్నాడు. సరే మాకేమి అలాంటి వాటితో పరిచయం లేదు కదా, ఏం చేస్తాడో చూద్దాము అని కొద్దిగా ముందుకు తీసుకెళ్ళి సీనియర్ హాస్టల్ లోపలికి తీసుకెళ్ళాడు అనమాట. ఆయన రూమ్లో కూర్చోబెట్టాడు. కూర్చోబెట్టి ఏమన్నాడు తెలుసా, ఒక సినిమా పాట పాడరా నిన్ను వదిలేస్తా అన్నాడు. నేనన్నా నాకు సినిమా పాటలు రావు. సినిమా పాటలు రావా అంటే, నేను ఎప్పుడు సినిమాలకి వెళ్ళలేదండి, నాకు సినిమా పాటలు రావని చెప్పాను. సరే సినిమా పాటలు రావంటున్నావు కదా, ఒక సాంగ్ ప్లే చేస్తా, డాన్స్ చేయి, నువ్వు వదిలేస్తా నేను అన్నా. అన్న పాటే పాడరా, డాన్స్ ఎలా వస్తుందిరా నాయన, కాబట్టి నాకు డాన్స్ రాదు, నాకు పాట రాదు. నువ్వు పాట పాడి డాన్స్ చేసేంత వరకు ఇక్కడే మోకాళ్ళ పైన కూర్చోబెట్టాడు నన్ను, ఇక్కడే కూర్చోవాలి నువ్వు అని చెప్పి. అయితే నేను ఇలానే కూర్చున్నా. ఆ రోజు శనివారం, ఈ రోజులాగా. ఆయన వెనకాల ఒక వెంకటేశ్వర స్వామి ఫోటో ఉంది. నేను ఇలా మోకాళ్ళ పైన కూర్చొని ఇలా వెంకటేశ్వర స్వామి, వాడిని చూడట్లేదు, పైన ఉండే వెంకటేశ్వర స్వామిని చూస్తూ, ఏంటయ్యా నువ్వు అసలు ఏం చేస్తున్నావు నువ్వు, నన్ను సినిమా పాట పాడమంటాడు, నేను ఎట్లా పాడగలుగుతా, నాకు ఎప్పుడు సినిమా పాట తెలియదు, ఇలాంటి పనులు చేస్తున్నావు, అక్కడ నించొని హాయిగా చూస్తున్నావా అని అనుకుంటూ. అయితే మాకు చాలా బాధ వేసింది అనమాట. అయితే కళ్ళల్లో నుంచి ఇలా కళ్ళ నీళ్ళు గాడుతూ ఉన్నాయి. ఇప్పుడు వీడికి ఎలా పాట పాడి వినిపించాలి, దేవుడి కంటే పాడతాం కానీ వీడికి ఎలా పాడాలి అని. అంత లోపల ఎవరో డోర్ నాక్ చేశారనమాట. అయితే వెంటనే నేను అన్నాడు, కళ్ళు తుడుచుకో, పైన కూర్చో, పైన కూర్చో, చైర్ పైన కూర్చో అన్నాడు. సరే అని ఇలా చైర్ పైన కూర్చున్నా. ఎవరైనా అడిగారనుకో, నువ్వు సెకండ్ ఇయర్ అని చెప్పు అని అంటే, సరే చెప్తాను. ఏ బ్రాంచ్ అంటే ఏం చెప్తావు, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ అండి. ఒరే అలా చెప్పొద్దురా, సెకండ్ ఇయర్ వచ్చిన వాడు ఎప్పుడు డిపార్ట్మెంట్ పేరు పొత్తుగా చెప్పరు. ఏ బ్రాంచ్ నువ్వు అంటే సిఎస్ అని చెప్పాలంతే నువ్వు అని. సరే ఏమని చెప్తావు, సిఎస్ అని అన్నా. ఆయన వెళ్ళి తలుపు తీశాడు, లోపలికి వచ్చాడు. వచ్చి, ఓయ్ ఏం చేస్తున్నావు, జూనియరా అని అన్నాడు. కాదు నా ఫ్రెండ్ అని నన్నని. ఓయ్ నువ్వు నీ ఫ్రెండ్వా, అవునండి. ఏ బ్రాంచ్ నువ్వు, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ అండి అని చెప్పా. అనగానే వాడి పట్టేసుకున్నాడు అనమాట. పట్టేసుకొని అబద్ధాలు చెప్పిస్తావా, జూనియర్లతో ర్యాగింగ్ చేస్తావని వాడిని పట్టుకెళ్ళిపోయారు. నేను వెంకన్న స్వామి ఇద్దరే మిగిలాం ఆ రూమ్లో. అప్పుడు అన్నా, అయ్యా ఏమేం చేస్తున్నావు నువ్వు, కానీ పిలవంగానే ఆన్సర్ చేసావు, చాలు నాకు ఇది అని మేము ఇంకా రూమ్కి వెళ్ళిపోయాం అనమాట. ఇలాంటివి ఎన్నో సంఘటనలు అక్కడ జరుగుతూ వస్తున్నాయి. విచిత్రంగా అనిపించింది, ఎందుకు భగవంతుడు ఇంకా అక్కడికి తీసుకెళ్ళాడు అనే దానికి క్లారిటీ రాలేదు మాకు ఇంకా. సరే ఒకరోజు ఇద్దరు భక్తులు, అయ్యో సస్పెన్స్ చెప్పేశాను, ఇద్దరు వ్యక్తులు రూమ్లోకి వచ్చారనమాట. రూమ్లోకి వచ్చి నా రూమ్ పక్కన ఉండేవాడు కూడా వచ్చాడు ఆయనతో పాటు. అయ్యా ఈయన పేరు ప్రణవ్, ఈయనకి లోపల విగ్రహాలు ఉన్నాయి, గోదాకృష్ణ విగ్రహాలు ఉండేవి నా దగ్గర. అయితే చూడండి దర్శనం చేసుకోండి అంటే వాళ్ళకి కొద్దిగా ప్రసాదం పెట్టాను. మేము రేపు ప్రొద్దున ఇలా శ్రీరంగం వెళ్తున్నాం, నువ్వు వస్తావా అని అంటే, తప్పకుండా వస్తానండి, శ్రీరంగంకి ఏం ప్రాబ్లము అని, వెళ్ళాలి అని ప్రారంభం అయిపోయాం. అయితే ఆ భక్తులతో వెళ్ళాము. వాళ్ళు ఇస్కాన్ డివోటీస్ అనమాట. వాళ్ళతో పాటు శ్రీరంగం వెళ్ళాము, వచ్చాము. దాని తర్వాత మెల్లమెల్లగా గీత, భాగవత, ఫిలాసఫీ నేర్చుకుంటూ భక్తుల సాంగత్యంలో ముందుకెళ్ళి సెంటర్లోకి వచ్చేసాం అనమాట. ఎప్పుడైతే నాకు ఈ కృష్ణ భక్తుల యొక్క సాంగత్యం అక్కడ ఏర్పాటు చేశారో అప్పుడు నాకు అర్థమైంది, కృష్ణ ఇన్ని బాధలు పెట్టి లేదా ఇన్ని అనిశ్చిత పరిస్థితులలో నన్ను తీసుకెళ్ళి నువ్వు చివరికి నీ భక్తుల యొక్క సాంగత్యం ఇవ్వడానికి ఇన్ని చేసావా. కానీ ఇదే నేను మొట్టమొదటి రోజే నేను అడుగుంటే, కృష్ణ నాకు నిరూపించు అని అంటే ఏం చెప్తాడు పాపం ఆయన? అరే నీకు ఇస్కాన్ డివోటీ సాంగత్యం కోసం నేను చెన్నై పంపిస్తున్నానని చెప్తాడా కృష్ణుడు? ఎప్పుడైతే వెళ్ళిపోయానో ఆ డివోటీస్ తోటి ఉండటం